అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. చాలామందికి ఇప్పటికే ఇంజనీరింగ్కి సంబంధించి స్పష్టత వచ్చేసింది. జేఈఈ ర్యాంక్స్ వచ్చేసినాయి, ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేసినాయి. దాంతో మనం ఎక్కడ చేరాలి, ఎక్కడెక్కడ అవకాశం ఉంటుంది అన్న దాని మీద ఒక అవగాహనకైతే వచ్చారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు మొదలయ్యాయి. కౌన్సిలింగ్స్ అన్ని జూన్ జూలై మాసాల్లో జరుగుతాయి కాబట్టి అప్పటికి అన్ని రకాలుగాను ఇతర పరీక్షా ఫలితాలు కూడా వస్తే మరింత స్పష్టత వస్తుంది. అయితే ఎక్కడ చేరాలి, ఏ బ్రాంచ్లో చేరాలి, ఇది చాలామందిలో ఉన్నటువంటి సందిగ్ధం. మనల్ని కూడా క్వశ్చన్స్లో మాకు పలానా చోట సిఎస్ వస్తుంది, మరో చోట ఎలక్ట్రానిక్స్ వస్తుంది, ఏం చేరాలి, సిఎస్ఈ చేరాలన్నా ఈసీఈ చేరాలన్నా, ఆ క్యాంపస్ చేరాలన్నా ఈ క్యాంపస్ చేరాలన్నా అనే దాని మీద రకరకాలుగా మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే స్టూడెంట్స్ ఏ బ్రాంచ్లో చేరాలి అన్న దాని మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఏదైనా ఇంజనీరింగ్లో ఒక కోర్స్ పూర్తి చేయాలి అని ముందు మీరు నిర్ణయించుకుంటే ఏ బ్రాంచ్లో చేరాలి అన్నది ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్కే ఉండాలి అన్నది నా సలహా. ఎందుకంటే స్టూడెంట్ తన అభిరుచులకు తగ్గట్టుగా, తన ఆలోచనలకు తగ్గట్టుగా, తన స్థాయికి తగ్గట్టుగా ఒక బ్రాంచ్ కోరుకుంటే తను ఆ బ్రాంచ్లో మంచి ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది. లేదు స్టూడెంట్కి ఏరోనాటికల్ లేదంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇష్టం, మనం తీసుకొచ్చి తనని కంప్యూటర్స్లో పెడతాం, ఎట్లా ఉంటుంది? తన అభిరుచులు ఆలోచనలు అక్కడ ఉంటాయి, తనేమో మనం ఇక్కడ పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తే ఎట్లాంటి వైరుధ్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అట్లాగే మరో స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదంటే కంప్యూటర్ సైన్స్లో డేటా సైన్స్, లేదంటే అందులో రోబోటిక్స్, ఇట్లా ఏదో ఒక స్పెషలైజేషన్లో తనకి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంటుంది. కానీ ఆ పేరెంట్స్ తమకి ఇష్టమని సివిలో, మెకానికల్లో, ఎలక్ట్రికల్లో, ఇంకొకటో ఏదో ఇంజనీరింగ్లో చేర్పిస్తే అక్కడ కూడా సమస్య వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్. రెండవ ప్రయారిటీ ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్. నవాడేస్లో చాలా కీలకమైంది మనం చదివే సంస్థ, మనం ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదివిన దానికన్నా టాప్ మోస్ట్ టైర్ 1 టైర్ 2 కాలేజీల్లో మెకానికల్, సివిల్ ఇలాంటి కోర్ బ్రాంచెస్ చదివినటువంటి స్టూడెంట్స్కి మంచి ఎలివేషన్ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్, మంచి ప్యాకేజ్. ఇదొక్కటే కాదు, అతని స్కోప్, ఇంజనీరింగ్ వైపు తను ఎదగాలనుకుంటున్న వైపు, తన కెరీర్ గ్రోత్కి ఆ టైర్ 1 టైర్ 2 క్యాంపస్లో లభించేసేటువంటి ఆ అట్మాస్ఫియర్, అక్కడ ఉండేటువంటి అంతా చాలా బాగా తోడ్పడతాయి. వాటి ద్వారా ఆ విద్యార్థి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ అయితే సెకండ్ ప్రయారిటీ ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్కి ఇవ్వాలి. ఈ రెండు డిసైడ్ అయిన తర్వాత ఏ బ్రాంచ్ అన్నది ముఖ్యమైనటువంటిది విషయం. ఈ రెండు ఒక అంచనాకు వచ్చారు కానీ బ్రాంచ్ తేలడం లేదు, లేదంటే ఆ బ్రాంచ్ ఆశించినది రావటం లేదు అనుకుంటే అప్పుడు మీరు కోరుకున్నటువంటి సంస్థలో మీరు ఆశించిన చోట చేరాలని ఒక అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ బ్రాంచ్ అయినా ఒకటే. ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి వేగంగా అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు మళ్ళుతున్నారు. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ సంఖ్య పెరుగుతోంది. స్టూడెంట్స్ డిమాండ్ తగ్గట్టుగా మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్లో కోర్ బ్రాంచెస్ అన్నీ తీసేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐఓటీ, ఇలా రకరకాల పేర్లతో ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెసే పెరుగుతున్నాయి. ఎందుకంటే డిమాండ్ సహజంగా అక్కడే ప్లేస్మెంట్స్ అక్కడే ఉంటున్నాయి కాబట్టి. అయితే గుర్తించాల్సింది ఏంటో ఒక ఎగ్జాంపుల్, 2024లో ఎన్ఐటి వరంగల్, తెలుగు ల్యాండ్లో ఉంది కాబట్టి మనం ఎన్ఐటి వరంగల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎన్ఐటి వరంగల్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎవరికి వచ్చింది అని అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి రాలేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బ్రాంచెస్లో చదువుతున్నటువంటి వాళ్ళకి రాలేదు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్కి 73 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ఈసీఈ స్టూడెంట్
అతను కూడా వాస్తవానికి కంప్యూటర్ సైన్స్ చేరాలని అనుకుని అక్కడ సీట్ రాకపోవడంతో ఈసీఈలో చేరి ఈసీఈలో మొత్తం శ్రద్ధ పెట్టి అక్కడ చేసినటువంటి ప్రయత్నం కారణంగా ఈసీఈలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది ఈ ఏడాది, మొన్న ముగిసినటువంటి ఏడాదిలో. అంటే అర్థం ఏంటి? మీరు ఏ బ్రాంచ్లో చేరుతున్నారన్నది ముఖ్యం కాదు. ఒక రకంగా అభిరుచులు అన్నింటిరీత్యా ముఖ్యమే, మొత్తం అదేమీ ప్రాధాన్యత లేని అంశం కాదు. కానీ మీరు కోరుకున్నటువంటి సంస్థలో మీ అభిరుచికి తగ్గట్టుగా బ్రాంచ్ దొరికితే, అది ఏ బ్రాంచ్ అయినా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాలేదు రోబోటిక్స్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాలేదు కోర్ బ్రాంచ్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాలేదు కోర్ బ్రాంచ్ మీకు డేటా సైన్స్ వచ్చింది, ఏదైనా సరే తక్కువేం కాదు. ఎక్కడైనా సరే మీరు శ్రద్ధ పెట్టి 4 ఏళ్ల పాటు ఫస్ట్ సెమ్ నుంచే మీరు ఆ ఇంజనీరింగ్లో పూర్తి శ్రద్ధతో పనిచేస్తే, కష్టపడితే ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. మీరు తెచ్చుకునే CGPA, మీరు చేసేటువంటి అనేక రకాల ప్రయత్నాలు అన్నీ మొత్తం మీకు బీటెక్ తర్వాత లభించేటువంటి ప్లేస్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి, ఆ ప్యాకేజీలో స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి బ్రాంచ్ విషయంలో హైరాణ పడాల్సిన పని లేదు. మరి అలాంటప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదంటే రిలేటెడ్ బ్రాంచెస్ వెర్సెస్ కోర్ బ్రాంచెస్ ఏం చేరాలి అన్న సమస్య కూడా వస్తుంది. ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఫస్ట్ ప్రయారిటీగా చూడండి. ఇంట్రెస్ట్ లేకుండా ఏ బ్రాంచ్ కూడా చేరే ప్రయత్నం చేయొద్దు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేరినప్పటికి కూడా సాఫ్ట్వేర్లో ఐటీలో మీరు సెటిల్ అవ్వడానికి అనేక ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఐఐటీల్లో, మొత్తం ఐఐటీల్లో అనేక స్పెషలైజేషన్లు ఉన్నాయి. స్పెషలైజేషన్ కోర్సెస్ సంఖ్య 110 అబవ్ ఉన్నాయి. 110 అబవ్ స్పెషలైజేషన్స్లో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తూ ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ బ్రాంచెస్, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో స్పెషలైజేషన్ పూర్తి చేయగలిగితే మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు చేసింది మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచే కావచ్చు, కానీ సాఫ్ట్వేర్లో కూడా మీకు చాలా అవకాశాలు దక్కేదానికి ఆస్కారం ఉంది. మీరు చదివింది సివిల్ ఇంజనీరింగే కావచ్చు, మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అని అనుకుంటే మంచి స్పెషలైజేషన్స్ ఎంపిక చేసుకుని అందులో శ్రద్ధ పెట్టి అక్కడ కష్టపడితే, అంటే మీ మెయిన్ బ్రాంచ్తో పాటుగా దీనికి కూడా అదనంగా శ్రమ వెచ్చిస్తే మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఏదో మనకేదో వచ్చింది కాబట్టి దానికి దీనికి పోటీ పెట్టి రెండిట్లో ఒకటి ఎంపిక చేసుకుందాం, ఇట్లాంటి పోటీ కాకుండా ముందు మీ పరిస్థితి ఆలోచించండి, మీ అభిరుచులు చూసుకోండి. రెండోది ఇన్స్టిట్యూషన్, దానికి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ గమనంలో పెట్టుకోండి. ఏదో న్యాక్ గ్రేడింగ్ ఉందనో, లేదంటే NIRF ర్యాంకింగ్లో ముందుందనో, లేదంటే ఒక ఏడాది మంచి ప్యాకేజీలు వచ్చేయనో, లేదంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఒకరికో ఇద్దరికో టాప్లో ఉన్నాయనో, ఇలాంటి 1-2 అంశాలనే కాకుండా ఓవరాల్గా ఆ క్యాంపస్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ని పరిశీలించండి. చాలామంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు, పలానా యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ గురించి చెప్పండి, పలానా మూల ఇంకొక యూనివర్సిటీ ఉంది, అది కూడా చెప్పండి అని. ఆయా యూనివర్సిటీలను ఎంపిక చేసుకునే ముందు వాళ్ళు చెప్పేటువంటి ప్రచారమే కాకుండా మీరు ఆ క్యాంపస్ని విజిట్ చేసేదానికి ప్రయత్నం చేయండి. పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే ఓకే, IITs, NITs, IIITs ఇట్లాంటి ఒక బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఓకే. అది కాకుండా మీరు కొత్త ఇన్స్టిట్యూషన్ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇప్పటికే అక్కడ చదువుతున్నటువంటి కనీసం ఒకరిద్దరు స్టూడెంట్స్తోనైనా మాట్లాడేందుకు ప్రయత్నం చెయ్యండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి మీకున్నటువంటి రీసెర్చ్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఊరికినే పలానా చోట తక్కువకి వచ్చిందనో, లేదంటే పలానా చోట తెలిసిన వాళ్ళు ఉన్నారనో ఇట్లాంటి చేరేదానికి కూడా ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇంజనీరింగ్ అన్నది మీ కెరీర్ని, మీ భవిష్యత్తుని, మీ మొత్తం యావత్ జీవితాన్ని డిసైడ్ చేసేటువంటి 4 ఏళ్ల కాలం. కాబట్టి ఆ కాలాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకోవాలంటే మీరు క్యాంపస్ గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్తో కానీ, ఇప్పటికే చదువుతున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం జరగాలి. క్యాంపస్ని డైరెక్ట్గా విజిట్ చేయాలి. ఈ 3 చేసి క్యాంపస్ ఎంపిక చేసుకుంటే అది మంచి క్యాంపస్ అవుతుంది. ఆ బ్రాంచ్ విషయంలో మీకున్నటువంటి అభిరుచులు తగ్గట్టుగా ఎంపిక చేసుకుంటే అది చాలా మంచి ప్రయత్నానికి మార్గం సుగమం అవుతుంది.
ఎందుకంటే మీ అభిరుచులు మీరు ఎంచుకున్న బ్రాంచ్ ఒకటే అయినప్పుడు మీరు చాలా ఇష్టంగా పనిచేస్తారు, చాలా వేగంగా అందులో పరిశోధన చేస్తారు, ఎదిగేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సో కాబట్టి వీటన్నిటిని పరిశీలన చేసుకుని అది కోర్ బ్రాంచా లేకుంటే కంప్యూటర్ సైన్సా, కంప్యూటర్ సైన్స్ మాత్రమే తీసుకుంటే ఎదుగుతాం, కోర్ బ్రాంచెస్ తీసుకుంటే ఎదగలేం, ఇట్లాంటి భ్రమలు ఏమీ వద్దు. కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే వెంటనే మీకు ప్లేస్మెంట్స్ రావడానికి, మంచి ప్యాకేజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కోర్ బ్రాంచెస్ తీసుకున్నటువంటి వాళ్ళు కాసింత ఆలస్యంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది, కానీ అంతకన్నా మంచి స్థిరమైనటువంటి జీవితాన్ని సంపాదించేదానికి కోర్ బ్రాంచెస్లో చేరినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి సివిల్ చేసి గేట్ ఎగ్జామ్ రాసి మంచి ప్లేస్మెంట్ తీసుకుంటే పిఎస్యూల్లో స్టార్టింగ్లోనే మంచి ప్యాకేజ్తో శాలరీ వస్తుంది. కంప్యూటర్ ఇంజనీర్ లాగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా చాలా చాలా హైరాణ పడేటువంటి జీవితం కాకుండా చాలా స్థిరమైనటువంటి జీవితం, ఫ్యామిలీకి, తన వ్యక్తిగత లైఫ్కి, అన్నింటికి కూడా జీవితాన్ని సమానంగా కేటాయించేందుకు తగ్గ పిఎస్సీల్లో ఉద్యోగాలు వస్తాయి. అయితే పిఎస్సీ ఉద్యోగాలు అంత సులువా, గేట్ ఎగ్జామ్ అంత సులువా అంటే ఏది సులువుగా రాదు, ఎప్పుడు ఏది ఈజీగా రాదు. ఈజీగా వచ్చింది ఏది ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి కష్టపడితేనే ఏదైనా వస్తుంది. ఇంజనీరింగ్లో కూడా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి బ్రాంచ్ ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఈ అంశాలని మీరు పరిగణలో తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.